కొండంత అప్పు కూడా చీమంత అవుతుంది. ఈ చిన్న పరిహారంతో ఎంత కష్టపడి సంపాదించిన ఒక్కో టైంలో ఒక్క రూపాయి కూడా మిగలదు. అప్పులు తీర్చలేకపోవడం, కొత్త అప్పులు పుట్టుకురావడం, ఇలా చిన్న పరిష్కారంతో ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ చిన్న పరిహారంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా చిటికెలో తీర్చవచ్చు. దానికోసం చేయవలసిన ఈ పరిహారం ఇప్పుడు చూద్దాం. ప్రతి నిత్యము లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పచ్చ కర్పూరాన్ని ధూపం రూపంలో అమ్మవారికి సమర్పించాలి. హారతి కర్పూరంలో కొంచెం పచ్చ కర్పూరం వేసి హారతి ఇవ్వడం ద్వారా ఆ పొగ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా హారతి ఇచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో హారతిని చూపించాలి. ఇలా చేయడం వల్ల మనం ఎంత సంపాదించినా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఒక్క రూపాయి కూడా బయటకి పోకుండా ఉంటుంది. అప్పుల నుండి బయటపడతారు.